నిజంగా దేవునిలో ఉన్న వ్యక్తి అయితే, ఇఫ్ యు ఆర్ హెల్దీ, బికాస్ హంగ్రీ ఇస్ ద సైన్ ఆఫ్ హెల్దీనెస్. నీవు నిజంగా నీ ఆత్మీయ జీవితం చక్కగా ఉన్నట్లయితే నీవు దేవుని సన్నిధి కొరకు వెతుకుతావు, ఆశ కలిగి ఉంటావు. యు విల్ బి డెస్పరేట్ ఫర్ హిస్ ప్రెజెన్స్. బైబిల్ ఆ పాపం చేస్తాను, చీ నేను అట్లా ఇట్లా మాట్లాడతాను, చీ నేను అట్లా ఇట్లా చేస్తాను, నీ అట్లా ఇట్లా ప్రవర్తిస్తాను, అప్పుడు రాలేదా అంటే అప్పుడు మాత్రం మనుషుల మీద నేరాలు మోపుతున్నావు. చూసి నీ కళ్ళు ముందు విషం పెట్టి, ఇది విషం రా అని చెప్పి, నువ్వు చావరా ఈ విషయం తాగరా అంటే చేస్తావు. నువ్వు తాగని చెప్పి పోతావు నువ్వు, అంతేగా. సో డోంట్ బ్లేమ్ అదర్స్ బికాస్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ క్యారెక్టర్. రాదర్ రిపెంట్. పశ్చాత్తాపడు. దేవా, నా శరీర క్రియలను బట్టి నేను అలాంటి కార్యం చేశానయ్యా, నా పాపపు బానిస స్థితిని బట్టి నేను ఇట్లా చేశానయ్యా, నాలో చేయకూడదు చేసేలాగా ఈ శరీరం నన్ను ఏళ్తుంది ప్రభా, నాకు విడుదల దయచేయి, నీ యందు నేను ఉండాలి, నాకు క్షమాపణ దయచేయి, నాకు జయము దయచేయి. టేక్ అకౌంటబిలిటీ. నీ సన్నిధి కొరకు ఆశ కలిగి ఉన్నాను. ఐ నీడ్ యూ లార్డ్. ఎందుకంటే నీ సన్నిధి నన్ను మారుస్తుంది. ఒకటి, లోకం ఎక్కువ నీ మీద ఒంట్లో దూరతాం, లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తాం, లోకాన్ని ఎక్కువ అనిపిస్తాం. రెండోది, ఒప్పుకోని పాపం నీలో అంటే ఆత్మీయ ఆకలి ఉండదు. భక్తుడైన దేవుని హృదయానుసారమైన వ్యక్తి అని పిలబడుతున్న దావీదు కూడా ప్రత్యక్షాన్ని తెచ్చిపెట్టుకునేటప్పుడు ఆ కొంతకాలం దేవుని దగ్గర మాట లేదు ఆయనకి. దేవునికి ఆయనకి మాటలు లేవు. నాతాను ప్రవక్త వచ్చి తను ఒప్పింపజేసేంత వరకు అక్కడ మాటలు లేదు, రిలేషన్షిప్ లేదు. చూసి పాపం నీలో ఉన్నంత వరకు నీకు దేవునికి గ్యాప్ వచ్చేస్తుంది. జాగ్రత్త. ఆయన సన్నిధిని నువ్వు వెతకవు, ఎందుకంటే యూఆర్ ఫీలింగ్ గిల్టీ. అదే సమయంలో దేవుడు నీకు మాట్లాడతాను, నువ్వు ఎన్నదలుచుకుంటలేదు. మూడో వ్యక్తి రావాలి మధ్యలోకి. యు సీ గోట్ బి వెరీ కేర్ఫుల్. అన్రిపెంటెడ్ సిన్ క్రియేట్స్ నమ్నెస్ ఫర్ యువర్ హోలీనెస్. తిమ్మిరి బట్టి ఎలా చేస్తారంట, స్పరిశ ఉండదు. నీలో ఒప్పుకోని పాపంలో అంటే స్పరిశ ఉండదు. ఎప్పుడన్నా కాలు తిమ్మిరి పట్టిందా? కుట్టుకున్నావు, గుద్దుకున్నావు, తన్నుకున్నావు, గిచ్చుకున్నావు, ఏమనిపించదు. కానీ తిమ్మిరి దిగిన తర్వాత ఆ నొప్పి తెలుస్తుంది. క్షమించరాని పాపము, ఒప్పుకోని పాపములు మనలో ఉంటే, దేవుడు క్షమించని పాపములు మనలో ఉంటే మనకు కూడా తిమ్మిరి ఉంటుందంట. స్పరిశ ఉండదు. ఇంకా పాపం చేస్తూనే ఉంటావు, స్పరిశ ఉండదు. చేసింది అన్నే చేస్తూ ఉంటావు, గాయం పైన గాయం తెచ్చుకుంటా ఉంటావు. ఆ కాన్సిక్వెన్సెస్ ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? తర్వాత జీవితాలు అనిపిస్తావు, పరిణామాల తర్వాత అనిపిస్తావు.